అరెస్ట్ అయ్యారు. మరి ఆయన మంత్రి పదవికి ఎలిజిబుల్ కాదా? మంజన్ కుమార్ యాదవ్ అని ఉన్నాడు, 2 times MP, ఆయన అర్హుడు కాదా? మరి ఎందుకు వాళ్ళ వజ్రేష్ అన్న ఉన్నాడు మేడ్చల్ నుంచి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడుగా. ఇట్లా చాలా మంది జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు 25, 30, 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు అర్హులు గారు? మీరు సర్వే చేస్తున్నారు, ఎంతవరకు వాస్తవం? మీ సర్వే నిజంగా చేస్తుంటే రిపోర్ట్ బయట పెట్టండి, మీకు వాస్తవం అనేది తెలుస్తుంది కదా ఎంతమంది ఉన్నారు మీతో పాటు. అదే కదా మేము చెప్పేది, సర్వే చేసిరు కదా, సర్వే చేస్తే రిపోర్ట్ బయట పెట్టండి. ఎందుకు మీరు బీసీలను వెనక కనగదొక్కి రెడ్డిల సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పదవులు ఎందుకు కేటాయిస్తున్నారు? మీరు ఎందుకు కేటాయిస్తున్నారు? అది మీరు బయట పెట్టండి సర్వే, దాన్ని బట్టి ప్రజలే కదా మీకు బుద్ధి చెప్పేది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ మంత్రివర్గ విరమిస్తారని చేపట్టారు. ఇప్పుడు మొన్న చేపట్టిన ముగ్గురిట్లో యాదవ్ కుర్మలకు లేరా? ఎందుకు ఇయ్యలేదు? మేము అడిగేది అది, దాని బేస్ మీద మేము ఇప్పుడు ధర్నాకు దిగుతున్నాం. ఏం చేయబోతా ఉన్నారని ఇప్పటికి కూడా ప్రభుత్వ వైఖరి అట్లాగే ఉంటే ఇంకా ఎలాంటి కార్యాచరణ ఉండబోతా ఉన్నది ముందు? ఇప్పుడు ప్రభుత్వ వైఖరి అలానే ఉంటే నెక్స్ట్ మేము కూడా గుళ్ళ కుర్మలు అందరం ఏకతాటిపై చేరి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి అవసరమైతే బీసీ నాయకులను, బీసీ సంఘాల, కుల సంఘాలు అందరినీ తీసుకుని వచ్చి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మీ ప్రభుత్వాన్ని ఓడగొడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది.